ఆవిడ ప్రెస్ మీట్ పెట్టింది. నేను ఆవిడ గురించి మాట్లాడదలుచుకోలే, ఆవిడ విమర్శించదలుచుకోలే. ఒక ఎంప్లాయీ, సాధారణ ఎంప్లాయీ. ఓకే, ఆవిడకి ట్రాన్స్ఫర్ నచ్చలేదు, ఆవిడకి ఒకవేళ వెనకతలు ఏం సపోర్ట్ లేదు కాబట్టి ఈ వైసీపీ వాళ్ళు లేకపోతే సాక్షి వాళ్ళు వచ్చి నువ్వు ఇలాగని ఎమ్మెల్యే గారి మీద ఇలా ఆరోపణలు చేసి భయపడిపోయి నీ ట్రాన్స్ఫర్ నిలిపేస్తారని ఎవడో ఓ సచ్చు సలహా ఇచ్చాడు ఆవిడకి. ఇస్తే మాత్రం మీరు ఒక టీచర్ గారు, ఓ ప్రిన్సిపాల్ గారు ఏ స్థాయి ఆరోపణలు చేయాలో తెలీదమ్మా మీకు? తెలీదా? సరే ఆంజండి. ఆధారాలన్నీ తన వద్ద ఉన్నాయన్నారు ఆమె. ఇక అడ్మిషన్ల కోసం మీటింగ్ అంటూ రాత్రి 11 గంటలకు వీడియో కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు ఆమె. గత కొంతకాలంగా ఇదే తీరు కొనసాగుతుందని ఆరోపించారు ఆమె. అడ్మిషన్ల విషయంలో ఎమ్మెల్యే మాట విన్నా తనను వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేశారని సౌమ్య తెలిపారు. వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అదే సమస్య. ఆవిడ ట్రాన్స్ఫర్ లేకపోతే ఏ గొడవ లేదు ఇక్కడ. మరి ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి అంటే నాకు ట్రాన్స్ఫర్ చేశారు తప్పండి, లేకపోతే నాకు ఇంకా టైం ఉందండి, నన్ను నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫర్ చేశారండి అని మీరు పోరాడాలి. కానీ ఈ ఆరోపణలు ఏంటమ్మా? కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాకుండా ఆయన అనుచరులు సైతం తనను ఇబ్బందులు పెడుతున్నారని కంటతడి పెట్టుకున్నారు సౌమ్య. ఇతర ఉన్నతాధికారుల ముందే ఇక్కడ ఓ స్క్రీన్ షాట్ ఇచ్చిందండి ఆవిడ. ఇది వీడియో కాల్ చేయమంటున్నారని స్క్రీన్ షాట్ ఇచ్చింది. వీడియో కాల్స్ అన్న మాట అనగానే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి, తెలంగాణలో తెలుగు ప్రతి ఒక్కడు కూడా గోరంట్ల మాధవ్ కూడా గుర్తొచ్చేస్తాడు. ఫస్ట్ ఆడే బ్రాండ్ అంబాసిడర్, ఆ తర్వాత అనంతబాబు గుర్తొచ్చేస్తాడు. అయితే ఈ వైసీపీ వీడియో కాల్స్ అంత దరిద్రం జరిగినప్పుడు, ఆ దరిద్రం రాష్ట్రం అంతా చూపించినప్పుడు ఈ సాక్షి టీవీ కానీ సాక్షి పేపర్ కానీ ఈ వైసీపీ వాళ్ళు అందరూ కూడా నోట్లో మరి ఏం పెట్టుకున్నారో నాకు తెలీదు. ఒక్కడు కూడా మాట్లాడలేదు ఆ దరిద్రాన్ని చూసి. కానీ ఇప్పుడు ఈ టైపు వీడియో కాల్స్ అని చెప్పి స్క్రీన్ షాట్ పంపించారు. ఏముందా స్క్రీన్ షాట్లో? బుర్ర బుద్ధి ఉన్నోడు ఎవడన్నా సరే ఆ స్క్రీన్ షాట్లో ఏముందని చూస్తాడు. చూసిన తర్వాత అక్కడ పరిస్థితి చూసాక అందులో తప్పే ఉందరా ఎదవల్లారా అనే అడుగుతాడు. ఒకసారి ఆ స్క్రీన్ షాట్ పెట్టండి. ఇదండి స్క్రీన్ షాట్. ఈ స్క్రీన్ షాట్లో ఇక్కడ ఒక టీచర్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ గారు, ఇక్కడో ప్రిన్సిపల్ గారు ఉన్నారు, ఇక్కడ ఇదిగో ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు చేశారో ఆ ప్రిన్సిపల్ గారు ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ముగ్గురు ప్రిన్సిపాల్ని ఏంటది ఒకేసారి వీడియో కాల్లో పెట్టి ఈవిడితో మిస్బిహేవ్ చేస్తారా? దళిత మహిళ వెనకాల ఎవరు లేరు, ఎవరో చెప్పిన మాట నమ్మి ఇలా మాట్లాడుతున్నామని ఇలా ఊరుకున్నాను కానమ్మా. ఇదే వేరేగా అయితే వేరే లాగుండు నువ్వు చేసిన ఆరోపణలు. ఆవిడ పెట్టిన స్క్రీన్ షాట్ ఇది. టైం 8:30కి అయితే 11 గంటలుగా అని చెప్తుంది. మొత్తం ఇక్కడ ముగ్గురు మహిళలు ఉన్నారు. ముగ్గురు మహిళలు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఎందుకు మిస్బిహేవ్ చేస్తారు? ఎలా చేస్తారు? ముగ్గురితో చేస్తారా? కనీసం బుద్ధి ఉండొద్దా? అది రాసే సాక్షి పేపర్కి బుద్ధి ఉండొద్దా? అది ప్రచారం చేసే వైసీపీ మీడియా, చెత్త మీడియా. ఒకసారి ఆ వైసీపీ పేజ్ పెట్టండి, మీ దాంట్లో షేర్ చేశాను కదా, అది పెట్టండి. అదేదో 11 గంటలకు బాంబు అన్నాడు కదా, బాంబు పెట్టండి. వైఎస్ఆర్ అఫీషియల్ నుంచి ట్రూత్ బాంబ్ ఎట్ 11 AM స్టేట్ ట్యూన్డ్ అని చెప్పి నేను పెట్టారు. ఓనీ అమ్మాయి ఏం బాంబు వేస్తున్నారా బాబు? కొమ్మతీసి అమెరికా వాళ్ళు మనం B2 బాంబర్లు కనిపెట్టారు కదా, అలాంటి బాంబు ఏమన్నా ఏపీ మీద వేస్తున్నారేమో అనుకున్నాను. వీళ్ళ చెత్త ఎదవాలని తెలుసు కూడా. ఇప్పుడు పొరపాట్లు అన్ని పార్టీ వాళ్ళు చేస్తారు, మనుషులు చేస్తారు, పార్టీలు చేయవు పొరపాట్లు చేసేవాడు ప్రతి పార్టీలోనే ఉంటాడు. ఏమో అవడం చేసాడేమో తప్పని అనుకున్నాను నేను. అయితే ఏంటంటే ఆ ట్రూత్ బాంబు ఇది అది ఆన్ చేయండి. అంటే ఇవన్నీ బ్లర్ చేసేసారు. ఇక్కడ మాత్రం కోన రవికుమార్ గారు ఫోటో వేశారు. అంటే ఈ చూసినట్టుగా ఏమనిపిస్తుంది, ఈ బాబు వీళ్ళందరూ కూడా న్యూట్గా ఉన్నారేమో, ఎట్ ఏ టైం ముగ్గురితో మొత్తం వాలీబాల్ ఫుట్బాల్ ఆడేస్తున్నాడేమో కోన రవికుమార్. వాళ్ళందరూ కూడా న్యూట్ కాల్ ఉండగా ఇక్కడి నుంచి కోన రవికుమార్ చూసి ఎంజాయ్ చేస్తున్నాడేమో. వాళ్ళందరినీ కూడా వేధించేసి లేదు మీరు కుదరదని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టేసాడేమో అని కదా అనుకుంటారు. ఏం బతుకండి ఇది? సరే వెళ్ళండి త్వరగా అయిపోద్దా? ఏం బతికిదని చెప్పి అడుగుతున్నాను నేను. ఇంతకన్నా ఒక కుళ్ళు కాలంలో దూకి చచ్చిపోవడం మేలు కదరా వైసీపీ వాళ్ళు. మీరు చచ్చిపోవచ్చు కదా. ఇంత నీచానికి దిగజారి చివరికి మహిళల ఈ మాన ప్రాణాలను కూడా అడ్డు పెట్టుకుని వాళ్ళతో కూడా రాజకీయం చేసే స్థాయికి వచ్చారు మీరు. ఆవిడ మాట్లాడుతుంది, ఆవిడ మాట్లాడే మాటలు ఎక్కడా కూడా, ఇప్పుడు ఒక మహిళ మీద ఇలాంటి అఘాయిత్యం జరిగింది అనుకోండి, కంటిన్యూ దాని మీదే మాట్లాడుతుంది. కానీ ఆవిడ మాట్లాడే ప్రతి మాట ఆవిడ ట్రాన్స్ఫర్ కోసమే.
నన్ను ట్రాన్స్ఫర్ చేశారు, నిబంధనల విరుద్ధం నన్ను ట్రాన్స్ఫర్ చేశారు, నా ప్లేస్లోకి మరొకరిని తీసుకొచ్చేసారు, నా ప్లేస్లో మరొకరిని కూర్చోబెట్టారు, నేను మాత్రం అక్కడికి వెళ్ళనండి, ఆ ట్రాన్స్ఫర్కి నేను వెళ్ళనండి, ఇదే మాట మాట్లాడుతుంది తప్ప ఎక్కడా కూడా ఆయన నన్ను ఫిజికల్గా వేధించాడు, వీడియో కాల్లో నన్ను న్యూడ్ కాల్స్ చేయమన్నాడు, లేకపోతే నన్ను ఇలా చేసాడని ఎక్కడా మాట్లాడలేదు ఆవిడ. అది ఎవరు ఇచ్చారో సలహా అంటే ఈ పకోడి వైసీపీ ఎదవలు ఇచ్చారు. ఆవిడకి సలహా ఇచ్చిన వాళ్ళు మాత్రం తిడుతున్నాను, వైసీపీలో ఉన్న అందరినీ కాదు నేను తిట్టేది. సిగ్గు ఎక్కువ లేకుండా వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ నుంచి ఇలాంటి పనికిమాలను ప్రచారం చేస్తున్న ఎదవలను తిడుతున్నాను. బ్యాక్గ్రౌండ్ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ వేసేసారు, ఇక సాక్షి మీడియా కూడా వెళ్ళాడు. ఒకసారి దీన్ని ఫుల్ స్క్రీన్ పెట్టండి. యాక్చువల్లీ జూన్ స్టార్టింగ్ నుంచి అడ్మిషన్స్ జరగడం అవుతూ ఉంటాయి. అక్కడ నుంచి ఏంటది మైక్ ఉంది ఇక్కడ. ఈడు ఎలాంటి సలహాలు ఇచ్చి ఆవిడతో మాట్లాడిందని మీరు ఇక్కడే చూసాడు, అర్థమైపోతుంది. నిజంగా ఒక బాధిత మహిళ వచ్చిందంటే ఆవిడకి ఏం జరిగిందో టక 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 చెప్పుకెళ్ళిపోద్ది. కానీ ఈడు మీకు అలా జరిగిందా, లేకపోతే మిమ్మల్ని ఎలాగన్నాడా, లేకపోతే మీరు అది మర్చిపోయారా అని ఎలా గుర్తు చేస్తున్నాడు మీరు చూడండి. ఎదవ కూడా ఈజీగా అర్థమైపోతుంది మీకు ఇక్కడ. యాక్చువల్లీ జూన్ స్టార్టింగ్ నుంచి అడ్మిషన్స్ జరగడం అవుతూ ఉంటాయి. అప్పటి నుంచి అయితే నాకు ఎమ్మెల్యే గారి నుంచి అతని కార్యకర్తల నుంచి అడ్మిషన్స్ పరంగా చాలా వేధింపులు జరిగాయి. దాన్ని బేస్ చేసుకుని అలాగా చాలా రకాల నెక్స్ట్ అదర్ దెన్ వేధింపులు కూడా జరగడం స్టార్ట్ అయ్యాయి. అదర్ దెన్ వేధింపులు అని చెప్పడానికి ఏంటి బాధ ఏంటి నాకు అర్థం కాదు. ఏం వేధింపులు అవి ఆవిడ చెప్పు నువ్వు నిజంగా జరిగితే. కాకపోతే వీళ్ళు చెప్పమంటున్నారు కాబట్టి అబద్ధం చెప్పలేక ఒక పక్కన, అలాగని ఈ ట్రాన్స్ఫర్ని ఆపాలంటే వీళ్ళు చెప్పినట్టు చేస్తే నా ట్రాన్స్ఫర్ అవుతుందేమో అనే ఆశ మరో పక్కన. మీకు క్లియర్గా ఆవిడ ఫేస్ చూస్తే తెలిసిపోతుంది చూడండి. అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి అంటే వేరే వేధింపులు అంటే ఎలాంటి వేధింపులు? రాత్రి సమయాల్లో మిమ్మల్ని కార్యాలయాలు పెరగడం. అబ్బు చూసారాడు నీ అమ్మ ఎలా పుట్టారా మీరు అందరూ, నాకు అర్థం కాదు. వేధింపులు అని ఆవిడ చెప్పు తెలిసింది అబద్ధం. ఆ వేధింపులు అంటే ఇంకా క్లియర్గా చెప్పండి. ఎలాంటి అర్ధరాత్రులు మిమ్మల్ని ఏమైనా ఆఫీస్ పిలిచారా, ఆఫీస్ పిలిచి మిమ్మల్ని ఏమైనా ఎలాగ అన్నాడా? నీకు ఎందుకురా? ఆవిడని ఏం వేధించారో ఆవిడ చెప్తారు కదా, పనికి మాలినదవా ఆవిడ చెప్తుంది కదా. ఎలాంటివి చేశారు చెప్పండి. ఇంకా అంటే ఈ చెప్పండి, అర్ధరాత్రులు మమ్మల్ని ఆఫీస్కి పిలిచారు, ఇలా వేధించారని చెప్పండి అమ్మా అని ఆడు ఇంటి ఇవ్వడం చూడండి సాక్షి వాడు. అమ్మ వీడియో కాల్స్ అట్లాంటివి విన్నాను. ఏం చేశారు అట్లాంటివి? అవునండి, అలా కూడా చేశారు. ప్రతి సంవత్సరం కూడా అడ్మిషన్స్ నెపం పెట్టుకొని అతని పార్టీ కార్యాలయానికి ఆమ్దార్ వలస పిలిపిస్తూ ఉంటారు. పిలిపించి ఇంకా అమ్మాయిలు మనం కూడా చూడకుండా మమ్మల్ని 10:30-11 వరకు ఉంచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అమ్మ మేడం గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు అమ్మాయి కాదు, మీరు ఆ ఫీలింగ్లో ఉండటం వల్ల మీరు లేనిపోయిన ఆరోపణలు చేస్తూ మీ పరువు మీరే తీసేసుకుంటున్నారు. నైట్ 10-11 దాకా గతంలోనే ఉంటే మీరు అప్పుడే కంప్లైంట్ ఇచ్చి ఉండేవారు. లేదా నైట్ 10-11 దాకా వాళ్ళు ఏదైనా ఆఫీస్ వర్క్ ఉంటే చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, చాలామంది చేత నైట్ డ్యూటీ చేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఒకవేళ ఏదైనా టైం కుదరక ఆయన ఎక్కడన్నా ఉండి లేదు ఇప్పుడు ఇమీడియట్గా ఈరోజు ఈ వర్క్ అయిపోవాలన్నప్పుడు ఒకవేళ ఆ వర్క్ అయ్యేదాకా ఉంచితే ఉంచవచ్చు. అప్పుడేమో మీ మీద అలాంటి లైంగిక వేధింపు జరిగితే ఇప్పుడు ఇంత ధైర్య సాహసాలు చూపించే మీరు అప్పుడే కంప్లైంట్ ఇచ్చి ఉండేవారు కదా, అప్పుడే పోలీసుల దగ్గరికి వెళ్ళారు కదా. ఎందుకు ఇప్పుడే మీకు ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత ఎందుకు వచ్చారు బయటికి? ఇంకా చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. అదే ఒక మహిళవి ఆ వైసీపీ ట్రాప్లో పడ్డావు, ఉద్యోగాన్ని నిజంగా ఆల్మోస్ట్ రిస్క్లో పెట్టుకున్నావు నువ్వు ఈ రోజున తప్పుడు ఆరోపణ చేసి. నిజంగా కోన రవికుమార్ గారు మీ పట్ల కనుక నిజంగా తప్పుడుగా బిహేవ్ చేసినట్టు మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ఖచ్చితంగా ఏపీ మొత్తం మీ వెనకాల ఉంటుంది మాతో సహా. కానీ మీ దగ్గర ఏ సాక్ష్యాలు లేవు. కేవలం వైసీపీ ఆడమన్నప్పుడు ఆడమన్నట్టు ఆడుతున్నారు మీరు. ఆ విధంగా ప్రతిసారి కూడా చేస్తూనే ఉంటారు అతను. అంటే ప్రధానంగా పిలిపించి ఆ టైంలో ఏం చేసేవాళ్ళు? సినిమాల్లోని ఎవరన్నా ఒక రేపుకు గురైన మహిళ అక్కడ నిలబడితే విలన్కు తరపున్న లాయర్ వచ్చి అమ్మా ఎక్కడ పట్టుకున్నాడు అమ్మ తర్వాత ఏం చేశాడు అలా వేధింతుంటారు మానసికంగా. ఏదో అలాగే వేధింతున్నాడు. ఏం చేశారు అక్కడ ఎలా బిహేవ్ చేశాడు ఎలాగా? ఎందుకురా నీకు ఎందుకురా? ఆవిడకి ఆ ప్రాబ్లం ఏమైనా ఉంటే ఆవిడ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ అయితే నీ పకోడి మొగని మీకెందుకు చెప్తుంది సాక్షి వాళ్ళకి? మీరేం పెగ్గలరా? ఇప్పుడు మీరేం పెగ్గలరని మీరు అడుగుతున్నా నాకు అర్థం కాదు. అలాంటిది ఏమైనా ఉంటే ఆవిడ కంప్లైంట్ ఇస్తుంది పోలీసులకి. లేదా ఇక్కడ సీఎం గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఆల్రెడీ ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు అలా తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు.